ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 183వ వీడియో. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టాప్ 10 బిట్స్ అయితే మీకోసం డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ స్టాక్ జీకే బిట్స్ అయితే పొందండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ కూడా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 1 ఈరోజు చూద్దాం. మనము ఆంక్టాడ్ రిపోర్ట్ 2025 ప్రకారం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? రీసెంట్గా మనకు ఆంక్టాడ్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. 2024 సంవత్సరాన్ని అనాలిసిస్ చేసి ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి దేశాల జాబితా ఇచ్చారు. ఏ కంట్రీ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకోవడంలో ఏ ప్లేస్లో ఉంది అనేది. సో దాంట్లో మనకు ఇండియా స్థానం ఎన్నో స్థానం అనేది ఇక్కడ నేను ప్రశ్న ఇవ్వడం అనేది జరిగింది. చూడండి మీరు, రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇండియా 36వ ప్లేస్లో ఉంది. ఇది 2024 కోసం ఇచ్చిన రిపోర్ట్. కొంత రిలీజ్ అనేది మనకు 2025లో వచ్చింది, గమనించండి. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంక్టాడ్ అంటే మనకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇది 1964లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఆంక్టాడ్ అనే ఆర్గనైజేషన్ని మనము జెనీవాలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ 2-3 బిట్స్ అయితే మీకు కవర్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే ఇవాళ 2025 ఏప్రిల్ 8 నేను ఈ వీడియో చేస్తున్న టైంకు డిఆర్డిఓ చైర్మన్గా ఎవరున్నారు? డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. భారతదేశంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఇది చాలా అంటే మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించి రీసెర్చ్ అంతా కూడా దీని ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ అయితే మనకు సమీర్ కామత్ ఉన్నారు. ఇది ఎప్పటికీ అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే డిఆర్డిఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? 1958లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. మనకు గతంలో కూడా ఒక జేఎల్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. జిఎస్లో ఒక్కసారిగా చాలాసార్లు ఇచ్చారు. ప్రజెంట్ చైర్మన్ సమీర్ కామత్. క్వశ్చన్ నెంబర్ 3, బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం 2025 ఏప్రిల్లో ఎక్కడ జరిగింది? మీ అందరికీ తెలుసు, బ్రిక్స్ గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం మన వీడియోస్లో. పాత వీడియోస్లో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొన్ని దేశాలు నూతనంగా చేయడం జరిగింది. దీని యొక్క ఒక పర్యావరణ మంత్రుల సమావేశము మనకు 2025 ఏప్రిల్లో బ్రెజిలియాలో జరిగిందండి. బ్రెజిలియా అనేది బ్రెజిల్ దేశం యొక్క క్యాపిటల్. మీరు గుర్తుంచుకోండి. ఈ బ్రెజిల్ ఏమో దక్షిణ అమెరికా ఖండానికి చెందినటువంటి ఒక దేశం. అక్కడ మనకు ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, COP30 సదస్సు 2025లో ఎక్కడ జరుగుతుంది? పర్యావరణానికి సంబంధించి జరిగే సదస్సులలో ఈ COP కాన్ఫరెన్స్ చాలా ముఖ్యమండి. దీన్ని మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఆయా దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈ పర్యావరణ సంబంధిత ఇష్యూస్ మీద డిస్కషన్ అనేది నడుస్తుంది. సో మనకి 2024లో అజర్బైజాన్లోని బాకులో జరిగింది COP29 సదస్సు. ఇప్పుడైతే COP30 సదస్సు 2025లో మనకు బ్రెజిల్లోని బేలన్లో జరుగుతుందండి. గుర్తుంచుకోండి, బేలన్ అంటాము. నవంబర్ 10, 21, 2025లో నవంబర్ 10 to 21 మధ్య ఈ COP30 సదస్సు జరగబోతుంది. ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. COP24 కూడా ఇచ్చాను, అజర్బైజాన్లోని బాకులో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఏ చట్టం స్థానంలో తీసుకురావడం జరిగింది? మనకు ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం వక్ఫ్ అంటే ఏంటిది అనేది. కొన్ని ధార్మిక ముఖ్యంగా మసీదులకు వాటికి ఇచ్చినటువంటి ల్యాండ్స్, ఆస్తుల్ని మనం వక్ఫ్ ఆస్తు అంటున్నాము. వాటిని మేనేజ్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఉంది. వాటి కోసం ఒక చట్టం కూడా ఉంది. 1995 వక్ఫ్ చట్టం స్థానంలో ఇప్పుడు కొత్తగా ఈ సవరణ చట్టమే తీసుకోవడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగిపోయింది. ఏ చట్టం స్థానంలో దీన్ని తెస్తున్నామంటే దాంట్లో 1995 చట్టంలో కొన్ని అంశాలను అయితే మనం సవరిస్తూ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెడితే 2025 సవరణ చట్టం పారదర్శకత, దుర్వినియోగ నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణకు ఈ చట్టం, కొత్త చట్టం అయితే మనకు ప్రియారిటీ అనేది ఇస్తుంది, సవరణ చట్టం. క్వశ్చన్ నెంబర్ 5, తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన చైర్పర్సన్ ఎవరు? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి 2025 ఏప్రిల్ 4న అపాయింట్ కావడం అనేది జరిగింది.
పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. క్వశ్చన్ నెంబర్ 6, 2025 ఏప్రిల్ 3న ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన యూరప్ దేశం ఏది? ఇట్లాంటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవుతాయి. ఏదైనా ఆర్గనైజేషన్ నుండి ఏదైనా కంట్రీ కనుక బయటకు వస్తే డెఫినెట్గా మనకు క్వశ్చన్ ఉంటుందండి. గతంలో మీకు యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు వచ్చినప్పుడు బ్రెగ్జిట్ అన్నాం దాన్ని, అట్లాంటి చాలాసార్లు అడుగుతున్నాడు, మీరు గమనించండి. హంగరీ అయితే రీసెంట్గా మనకు ఐసీసీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఐసీసీ అనేది మనకి 2022 ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు 2022 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ది హేగ్ నగరంలో ఉందండి. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ద హేగ్ నగరంలోనే ఉంది. అది వేరు ఇది వేరు, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రముఖ హిందీ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ ఏ తేదీన కన్నుమూశారు? రీసెంట్గా మనకు చనిపోవడం జరిగింది. మనోజ్ కుమార్ ఏప్రిల్ 4, 2025లో ముంబైలో మరణించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అండి. భారతదేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. క్వశ్చన్ నెంబర్ 8, ఏప్రిల్ 4, 2025న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ సదస్సులో 21 పాయింట్స్ కార్యాచరణ, ఇక్కడ కా అనేది కాకుండా మీకు ఆవడింది, కార్యాచరణ ప్రణాళికను సూచించిన ప్రధాని ఎవరు? మనకు రీసెంట్గా ఏప్రిల్ 4, 2025న ఈ బిమ్స్టెక్ దేశాల సదస్సు సమ్మిట్ ఒకటి జరిగింది, 6వ సమ్మిట్ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాంట్లో మనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 పాయింట్స్ కార్యాచరణ ప్రణాళికను, యాక్షన్ ప్లాన్ అయితే సూచించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ ఫిగర్ కూడా అంటే ఈ డిజిట్స్ కూడా గుర్తుంచుకోండి. ఇక బిమ్స్టెక్ తదుపరి అధ్యక్ష బాధ్యతను ఎవరికి ఇచ్చారంటే మనకు బంగ్లాదేశ్కి అప్పగించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ లైన్ అండి ఇది, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఇక బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1997లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బిమ్స్టెక్ గురించి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కంటిన్యూ ఇస్తున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ ఏదలుచుకోలేదు. దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో కోడ్ ఇచ్చాను. ఆ కోడ్ సహాయంతో ఇందులో ఉన్న దేశాల పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలని 2025 బ్యాంకాక్ సదస్సులో నిర్ణయించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. దీన్నైతే మనకు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మన ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మొన్న మనకు రీసెంట్గా జరిగిన ఈ 6th సమ్మిట్లో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మీరు రాసుకోండి, ఇది 5 స్టార్ క్వశ్చన్ ముఖ్యంగా. రైట్, ఇవి నేను మీకు ఈరోజు అందించినటువంటి టాప్ 10 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.